వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లాలో నస్పూర్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. రికార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన పోలీస్ కమిషనర్. జైపూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల జూనియర్ కళాశాల భవనాన్ని ప్రారంభించిన గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, వివిధ శాఖల అధికారులు. భీమారం మండల గొల్లవాగు ప్రాజెక్టులో ఉచిత చేప పిల్లలను విడుదల చేసిన కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మంత్రికి వివిధ సమస్యలపై మెమొరాండం అందించిన మత్స్యకారులు. మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని గొల్లవాగు ప్రాజెక్టులో ఈరోజు మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా గనులు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం 100% రాయితీపై రిజర్వాయర్లను, చెరువులు, వాగులు, కుంటల్లో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తుందని పేర్కొన్నారు. ప్రోటీన్స్ కావాలంటే చేపలు తినాలని చెన్నూరులో మోడల్ ఫిష్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. మత్స్యకారుల కోసం భీమారంలో సొసైటీ భవనాన్ని నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మత్స్యకారులు పలు సమస్యలపై మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జిల్లా అధికారులు, మత్స్యకార సంఘ నాయకులు, మత్స్యకారులు పాల్గొన్నారు. ఇక్కడ భీమారంలో మత్స్యకారులకు ఉపయోగపడేలాగా ఇక్కడంతా ఫిష్ కూడా మంచిగా ప్రొడక్షన్ అయ్యేలాగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 9,90,000 ఫిష్ ని ఈరోజు మనము ఈ గొల్లవాగులో పెట్టడం జరిగింది. గొల్లవాగులో దీని ఖాసియత ఏంటంటే, మా నాన్నగారు ఎంపీగా ఉన్నప్పుడు, మా అన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గొల్లవాగు కట్టించడం జరిగింది. భీమారం ప్రజలకు, ఇక్కడ రైతులకు ఉపయోగపడేలాగా ఈ గొల్లవాగు ఆ రోజులలో 100 కోట్ల ప్రాజెక్ట్ ఉండేది. ఈ ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ వలన ఇక్కడ చేపలు ప్రొడక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మత్స్యకారులందరూ కూడా దీన్ని సరిగా ఉపయోగించుకోవాలని చెప్పి జైపూర్ మండల కేంద్రంలో 2,55,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన కస్తూరిబా బాలికల జూనియర్ కళాశాల భవనాన్ని ఈరోజు గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జైపూర్లో కస్తూరిబా బాలికల జూనియర్ కళాశాలలో కోసం 10th ఇంటర్ డిగ్రీ విద్యార్థుల కోసం ప్రశాంత వాతావరణంలో చదువులు కొనసాగే విధంగా భవనాన్ని నిర్మించడం జరిగిందని అన్నారు. విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం 50,000 టీచర్లను భర్తీ చేసిందని, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి నిధులు కూడా మంజూరు చేశామని, పిల్లలు కూడా చక్కగా చదువుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
క్యాంపెయినింగ్ తర్వాత చెన్నూరు రావడం జరిగింది. కేజీబీవి స్కూల్, కాలేజ్, హాస్టల్ 3 కూడా చాలా చక్కగా కట్టిన ఇన్స్టిట్యూషన్ జైపూర్లో దాన్ని ప్రారంభించి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో మొన్న 50,000 టీచర్లను భర్తీ చేయడం జరిగింది. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము నిధులు శాంక్షన్ చేస్తున్నారు. నేను చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన తర్వాత అన్ని చోట్ల నాళ్లలో రోడ్స్ కోసము పోయిన సంవత్సరము కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరము విద్య కోసము విద్యా రంగంలో అన్ని చోట్ల కూడా సరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి, ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయ్యే వరకు టైం అవుతుంది, అప్పటి వరకు విద్యార్థులకు ఒక మంచి వాతావరణం కల్పించి వీళ్ళకు మంచి విద్య నేర్పించేలాగా అన్ని చోట్ల కూడా నిధులు పెట్టడం జరిగింది. మొన్న డిగ్రీ కాలేజ్లో కూడా 2 కోట్ల రూపాయలు కావాలంటే వారికి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. ఇంటర్మీడియట్లో కూడా చెన్నూరులో అక్కడ 1 కోటి రూపాయలు కావాలంటే అక్కడ 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయించాం. సో అన్ని చోట్ల కూడా విద్య ఎక్కడైతే అవసరమో, కోట్పల్లిలో 50 లక్షలు, ఆర్కేపురంలో 50 లక్షలు, అంటే ఈ సంవత్సరము ఇంకా ఎక్కువ నిధులు పెట్టడానికి కూడా అవకాశం ఉంది. ఈరోజు మంచిర్యాల జిల్లా నస్పూర్ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ను పరిశీలించి సిబ్బందితో మాట్లాడి వారి విధులు, పనితీరు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్కు చేరుకున్న కమిషనర్కు అధికారులు పూల మొక్కలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం రికార్డులను తనిఖీ చేయడంలో పాటు పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసులకు సంబంధించి క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అలాగే స్టేషన్ పరిధిలో జరిగే నేరాల గురించి, సమస్యలు, ప్రజల జీవన విధానం, ముఖ్యమైన ప్రాజెక్టుల గురించి తెలుసుకున్నారు. రౌడీ షీటర్లు, అనుమానితులు, కేడీ, డీసీలు, మిస్సింగ్, ప్రాపర్టీ నేరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిష్టమైన చర్యలు తీసుకోవాలని, రోడ్డు సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని, అన్ని శాఖల సమన్వయంతో బ్లాక్ స్పాట్లకు గుర్తింపు, ఆ ప్రాంతాల్లో ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ నెల 15న జరిగే లోక్ అదాలత్లో రాజీ పడదగిన కేసులు రాజీ పడే విధంగా ఇరు వర్గాల వారితో మాట్లాడి రాజీ మార్గం రాజా మార్గం అని సూచించాలని తెలిపారు. ఈ తనిఖీల్లో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, ఏసీపీ ప్రకాష్, రూరల్ సిఐ అశోక్ కుమార్, ఎస్ఐ ఉపేందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. सीसीसी नस्पूर పోలీస్ స్టేషన్కి ఇన్స్పెక్షన్గా యాన్యువల్ ఇన్స్పెక్షన్కి భాగంగా వచ్చాము. ఇక్కడ सीसीसी నస్పూర్ పోలీస్ స్టేషన్ తర్వాత మంచిర్యాల రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్స్కి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ మొత్తం ఏరియాలో ఉన్న
పరిస్థితి ఎట్లా ఉంది, ఏ విధంగా మనం పబ్లిక్కి మంచి సర్వీస్ ఇవ్వగలుగుతాము ఆ విషయంలో డిస్కషన్ అయింది. కేసెస్కి ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉంది, ఏ విధంగా మనము ట్రాఫిక్ విషయంలో ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాము అది అన్నీ డిస్కస్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆఫీసర్స్ ఇక్కడ బాగానే పనిచేస్తున్నారు, వాళ్ళకి మంచి రివార్డ్ రికమెండ్ చేయడానికి కూడా నేను చెప్పాము. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ది పోలీస్ స్టేషన్ స్టాఫ్ అండ్ ది ఆఫీసర్స్. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్బీహెచ్వి పాఠశాలలో వందే మాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి సామూహిక వందే మాతర ఆలాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ వెర్రబెల్లి మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేయడానికి, ప్రజలను ఐక్యం చేయడానికి బంకిం చంద్ర చటర్జీ వందే మాతరం గీతాన్ని రచించడం జరిగిందని, వందే మాతరం దేశ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి కృషి చేసి, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్ వికాసిత్ భారత్ 2047లో భాగంగా ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులు ఉపయోగించి దేశ ఆర్థిక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పురుషోత్తం జుజు, దుర్గం అశోక్, జోగుల శ్రీదేవి, కమలాకర్ రావు, బియ్యాల సతీష్ రావు, అమీర్శెట్టి రాజ్ కుమార్, మట్టుపల్లి జయరాం రావు, పల్లి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. Right? Just like we say Bharat Mata ki Jai. When we say Bharat Mata, who is Bharat Mata? Bharat Mata is our mother. So we are saying Bharat Mata ki Jai. So Vande Mataram was composed 150 years back on November 7th. This year, November 7th, 2025, we are celebrating 150th anniversary of Vande Mataram song. Like your principal madam said, who wrote Vande Mataram song? Bankim Chandra Chatterjee. He wrote this song. Okay? This was written 150 years back. 150 years back we were under the British rule. So British were not allowing. British వాళ్ళు మనని పాట పాడనీయకపోతుండే, వందే మాత్రం అని ఎక్కడ కూడా అననీయకపోతుండే. అప్పుడు స్వాతంత్ర సమరంలో, స్వాతంత్ర పోరాటంలో ప్రతి ఒక్కరి నోట వందే మాత్రం అనే ఉంటుండే. చాలా మంది మహనీయులు వాళ్ళను ఉరిదీస్తుంటే, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని ఉరిదీస్తుంటే, వాళ్ళని హ్యాంగ్ చేస్తుంటే కూడా వాళ్ళ లాస్ట్ వర్డ్స్ వందే మాత్రం. సో ఇది మన ఫ్రీడమ్ మూమెంట్ లో, మన ఫ్రీడమ్ స్ట్రగుల్ లో చాలా హిస్టారికల్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయంటే అవి వందే మాత్రం. ఒక బ్రిటిష్ మూమెంట్, ఒక ఇండిపెండెన్స్ స్ట్రగుల్ అనే కాదు, సస్య శ్యామల పాడిన మీరందరూ. వాట్ డస్ దట్ మీన్? అదంతా కూడా మనం మన మదర్ నేచర్ ని వర్షిప్ చేస్తున్నాం. ఇట్లా వందే మాత్రం అనే సాంగ్ కి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీజీ is celebrating, has asked all of us to celebrate 150th anniversary of Vande Mataram with pride. So that's the reason why we all are here today. We should celebrate this song with pride. We should sing this song once again. Slowga పాడదాం, ఫాస్ట్ గా కాదు. ఓకేనా? పాడదాం అందరము. పాడతారా అందరూ? స్లోగా పాడదాము. వాళ్ళు పాడతారు స్లోగా. ఒకసారి వందే మాత్రం పాడదాం. దాని తర్వాత our Prime Minister has given a call. If India wants to become number one country in the world, if India wants to become number one country in the world by 2047, when did we get our independence? Right? We got our independence. When did we get our independence? August 15th, 1947. When will we complete 100 years? 2047. So by today, what is the year today? Which year are we in? So another 22 years. In 2047, in 2047, we want to be number one country in the world. If we want to be the largest economy in the world, our Prime Minister has given a call that we should all buy Swadeshi products. Swadeshi products and products that are made in India, products that are made in Telangana, products that are made in our own Manchiria. We should buy those products.
then our country will become #1 country in the world. So that's what we call as Swadeshi products. So today we will all take pledge that we will buy only Swadeshi products. Do you all know what is a Swadeshi product? Can someone give me an example of Swadeshi product? కొబ్బరి నీళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిది, మన స్వదేశీ ప్రొడక్ట్స్ కొన్న వాళ్ళం అవుతాం. అవునా? అర్థమైందా? ఇది మీరు గుర్తుపెట్టుకొని మనం అందరం కూడా స్వదేశీ ప్రొడక్ట్స్ ఒకసారి ప్లెడ్జ్ తీసుకున్నాం. దాని తర్వాత ఒకసారి వందే మాత్రం సాంగ్ రిసైటల్ ఉంటుంది. దాని తర్వాత మనం ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేసుకున్నాం. మాకు ఈ తొందరగా అతి షార్ట్ నోటీస్ లో కూడా అవకాశం కల్పించి మా బీజేపీ నాయకులకు అందరికీ ఇక్కడ మీతోటి ఈరోజు ఉదయం ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి మాకు అవకాశం కల్పించిన స్కూల్ ప్రిన్సిపల్ గారికి, స్కూల్ మేనేజ్మెంట్, స్కూల్ టీచర్స్ కి, స్కూల్ స్టూడెంట్స్ కి అందరికి కూడా ధన్యవాదాలు. మళ్ళొకసారి మీకు అందరికి కూడా 150 years ఆఫ్ వందే మాత్రం. మనం వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లాలో నస్పూర్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. రికార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన పోలీస్ కమిషనర్. జైపూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల జూనియర్ కళాశాల భవనాన్ని ప్రారంభించిన గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, వివిధ శాఖల అధికారులు. భీమారం మండల గొల్లవాగు ప్రాజెక్టులో ఉచిత చేప పిల్లలను విడుదల చేసిన కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మంత్రికి వివిధ సమస్యలపై మెమొరాండం అందించిన మత్స్యకారులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.